తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శుద్ధ సాత్విక స్వరూపంలో వెలిగే జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ వారిని కార్యోన్ముఖుల్ని చేసే శక్తి యుక్తుల్ని లక్ష్మీదేవి అందిస్తుందని నమ్మకం. ఆమె సకల కార్యాలకు సంకల్పశక్తి, కార్యాల్ని జయప్రదంగా కొనసాగింపచేసే ధీయుక్తి. లోకైక దీపాంకురాం అని అమ్మను ఆరాధిస్తాం. ఆ దివ్యజనని ఆశ్రిత కల్పవల్లి, వరాల్ని కురిపించే బంగారు తల్లి. అందుకే ఆ జగన్మాతను కనక మహాలక్ష్మిగా పూజించుకుంటున్నాం. నమ్మి వేడిన భక్తుల ఇలవేలు పైన కనక మహాలక్ష్మీదేవి విశాఖపట్నంలోని బురుజుపేట ప్రాంతంలో కొలువుదీరింది. మన రాష్ట్రంలో సుప్రసిద్ధమైన ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కార్యసిద్ధి, విఘ్న నివారణ, విద్యాలబ్ధి, ఐశ్వర్యం, స్వచ్ఛత, జీవన సాఫల్యత, ఈ 6 సుగుణాలు లక్ష్మీ అనుగ్రహం వల్లే ఏర్పడతాయి. ఆ దివ్య సుగుణాల్ని అనుగ్రహించే జగజ్జనని కనక మహాలక్ష్మి. ఇతర దేవాలయాల్లో వలే కాక గోపురం లేని బహిరంగ మంటపంలో ఈ అమ్మవారు ప్రతిష్ఠితమై ఉంటుంది. ఎన్నో శతాబ్దాల పైబడిన చరిత్ర ఉన్న అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా భాసిల్లుతోంది. కనక మహాలక్ష్మి దర్శనం సకల అభీష్ట ప్రదాయకంగా భక్తులు భావిస్తారు. విశాలంగా పరుచుకున్న సాగర తీరం, సమున్నతమైన గిరిశిఖరాలు, ప్రకృతి సోయగాలకు ఆలవాలమై నిలిచే అరకు అందాలతో విశాఖ లోగిలి ముగ్ధ సమ్మోహనంగా భాసిల్లుతోంది. ఈ జిల్లాలో ఎన్నో విశిష్ట విఖ్యాత పుణ్యక్షేత్రాలు కూడా నెలకొన్నాయి. విశాఖపట్నం బురుజుపేట ప్రాంతంలోని శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం రాష్ట్రంలోనే సుప్రసిద్ధ ఆలయంగా విలసిల్లుతోంది. ఈశ్వర చైతన్యంలోని విభిన్న వ్యక్తీకరణలే పలు లక్ష్మీదేవి స్వరూపాలు. ఆ కోవలోనిదే కనక మహాలక్ష్మీదేవి స్వరూపం. అనంతమైన అఖండమైన పరమేశ్వర విభూతులే లక్ష్మీ వైభవాలు. ఆ దివ్య వైభవ ప్రాభవాలకు సంకేతంగా విశాఖలో కనక మహాలక్ష్మీదేవి అలరారుతోంది. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం. విశాఖలోని కనక మహాలక్ష్మి భక్తుల కొంగు బంగారం. తాము వీసమెత్తు బంగారం కొనుక్కున్నా, ఆస్తిపాస్తులు కలిసొచ్చినా, ఉద్యోగం దొరికినా, పెళ్లి సంబంధం కుదిరినా, సంతానం కలిగినా అదంతా కనక మహాలక్ష్మి అనుగ్రహంగానే ఈ ప్రాంతవాసులు భావిస్తారు. ఈ భక్తి భావన అమ్మ పట్ల వారికున్న ప్రగాఢమైన అచంచలమైన విశ్వాసాన్ని వెల్లడిస్తుంది. జలజాక్షి మోమునకు జగ్రవకు చంబులకు పిలిస్తే పలికే తల్లిగా, కోరిన వరాల్ని ఇచ్చే కల్పవృక్షంగా, సంపదల్ని సౌభాగ్యాల్ని ప్రసాదించే తల్లిగా భక్తులు అమ్మను ఆరాధిస్తారు. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి గర్భాలయం, ప్రత్యేక మందిరం వంటి ఏర్పాటు లేకుండా ఆరుబయట బహిరంగ మంటపంలో భక్తుల పాలిటి కల్పవల్లి అయిన కనక మహాలక్ష్మి కొలువుతీరి ఉంటుంది. చరణ కిసలయములకు సఖియరంభోరులకు నిరతమగు ముత్యాల నీరాజనం. అరిరి జఘనంబునకు అతివనతనాభికి నిరతి నానావర్ణ నీరాజనం.
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం. పగడు శ్రీ వెంకటేశు పట్టపురాణియై నెగడు సతి కళలకును నీరాజనం. జగతి నలమేల్మంగ సత్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయ. విశాఖ ప్రాంతంలో పరిసర గ్రామాలలో ఏ ఇంట ఏ శుభకార్యమైనా ఏ వేడుకైనా తొలి పిలుపు కనకమహాలక్ష్మికి. తన ఆరాధ్య దైవమైన ఇలవేలుపైన కనక మహాలక్ష్మీదేవికి చీర సారెల్ని సమర్పించి భక్తులు అమ్మ పట్ల తమకున్న అనురక్తిని చాటుకుంటారు. పంచామృతములు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర తెచ్చి అమ్మవారికి అభిషేకం చేసుకుని పుట్టినటువంటి బిడ్డను కూడా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధానంలో ఉంచి వెళ్ళటం అనేటువంటిది ఇక్కడ వచ్చేటువంటి అనాదిగా ఉన్నటువంటి ఆచారం. కనక మహాలక్ష్మీదేవి మూర్తి ఈ ప్రాంతంలో ఎంతకాలం నుంచి నెలకొని ఉన్నది అని ఇదమిద్దంగా చెప్పడానికి సరైన ఆధారాల్లేవు. విశాఖ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు నివసించే కోట బురుజు ప్రాంతంలో అమ్మవారి నెలవు ఉండేది. అందుకే ఇప్పుడు ఈ ప్రాంతాన్ని బురుజుపేటగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు ఇరుకు వీధులతో ఉండే ఈ ప్రాంతాన్ని 1912వ సంవత్సరంలో వీధి వెడల్పు చేసే నిమిత్తం విశాఖ పురపాలక సంఘం వారు అమ్మవారి విగ్రహాన్ని రోడ్డు మధ్య నుంచి 30 అడుగుల దూరంగా ఓ మూలకు జరిపారు. 1917వ సంవత్సరంలో విశాఖ ప్రాంతంలో ప్లేగు వ్యాధి ప్రబలింది. మరణాల సంఖ్య విపరీతమైంది. దీంతో ప్రజలు భయభ్రాంతులయ్యారు. అమ్మవారి విగ్రహాన్ని మూలస్థానం నుంచి కదిలించినందుకే ఈ విపత్తు ఏర్పడిందని భావించి తిరిగి అమ్మవారి మూర్తిని యథాస్థానంలో ఉంచారని చెబుతారు. ఒకప్పుడు రహదారి మధ్యలో ఉన్న అమ్మవారిని తిరిగి అదే స్థానంలో నెలకొల్పడంతో ప్లేగు మహమ్మారి వెంటనే అదృశ్యమైందంటారు. అమ్మవారి దివ్య లీలా వైభవానికి దీనిని ఉదాహరణగా నేటికీ భక్తులు ప్రస్తావిస్తారు. కనక మహాలక్ష్మీదేవికి భక్తులు ఎన్నోసార్లు ఆలయం నిర్మించాలని తలపెట్టినా శిరమాసంలోని బుధవారం రాత్రి 12 గంటలకు అనగా తెల్లవారితే గురువారం అయ్యే శుభ సందర్భాన నాదస్వర వాయిద్యాలు, వేద మంత్రాలతో అమ్మవారికి అభిషేకం, కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు. ఈ ప్రక్రియల అనంతరం అమ్మవారి దర్శనం నిరాటంకంగా ఓ సంబరంలా, ఒక మహావేడుకలా కొనసాగుతుంది. మార్గశిర మాసంలో ఆఖరి గురువారం నాడు అమ్మవారికి సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నేపథ్యంగా దీపకాంతుల శోభతో ఈ సంబరం ఆశాంతం భక్తిభావ బంధురంగా వర్ధిల్లుతుంది. విశాఖపట్నం బురుజుపేట ప్రాంతంలోని శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం రాష్ట్రంలోనే సుప్రసిద్ధ ఆలయంగా విలసిల్లుతోంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి విశాఖ నగరాన్ని చేరుకోవడానికి రోడ్డు, రైలు, వాయు మార్గాలున్నాయి. అత్యంత జనసందోహం నిండిన ప్రాంతమైన బురుజుపేట మధ్యలో అమ్మవారి ఆలయం నెలకొని ఉంటుంది. వరాల సిరుల్ని తన భక్తులకు సదా అనుగ్రహించే దివ్యధాత్రి కనక మహాలక్ష్మి. ఆ తల్లిని నిత్యం స్మరించే లోగిలి సదా లక్ష్మీ వైభవంతో, లక్ష్మీ కళతో అలరారుతుంది. ఆ విశిష్ట కళలన్నీ మనకు అనుగ్రహించమని కనక మహాలక్ష్మీదేవిని వేడుకుందాం. తిరిగి మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.